మనం ట్రైలర్ చూసినట్టయితే గ్రే క్యారెక్టర్స్ మధ్య రన్ అయ్యే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీలా ఉంది. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ట్రైలర్ ఏంటంటే రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ చూసారా. ఇంటెన్సిటీగాను ఆరోగెంట్గాను ఉన్నారు. లైక్ రష్మిక వాళ్ళ ఫాదర్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల చాలా రూట్గా చూపించారు. రష్మిక అండ్ రావు రమేష్ గారి మధ్య ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో చాలా యూనిక్గా ఉంది. ఈ రష్మిక యొక్క క్యారెక్టర్స్లో చాలా వేరియేషన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎలాగో రష్మిక ఒక బ్రిలియంట్ పెర్ఫార్మర్ కాబట్టి సో ఈజీగా పుల్ ఆఫ్ చేయగలదు. దానికి తోడుగా తన ప్రైమ్ టైంలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే స్టోరీ విషయానికి వస్తే సింపుల్ లవ్ స్టోరీలా లేదు, చాలా కాంప్లెక్స్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. దీనివల్ల జెన్జీకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ హీరోది సెకండ్ తెలుగు సినిమా. దసరా మూవీలో చేశాడు కానీ ఫ్రంట్ క్యారెక్టరైజేషన్ నాకు దాంట్లో ఇంప్రెస్గా ఏమీ అనిపించలేదు. కానీ తిన ఒక బ్రిలియంట్ పెర్ఫార్మర్. కెనడాలో చాలా సినిమాలు చేశాడు. మెయిన్గా లాస్ట్ ఇయర్ బ్లింక్ అనే సినిమా చేశారు. గ్రీక్ మైథాలజీ మీద కాన్సెప్ట్ అయిన సినిమా. నాకు అది చాలా బాగా నచ్చింది. అలాంటి పెర్ఫార్మర్ ఇలాంటి సినిమా చేస్తున్నాడు కాబట్టి చాలా ఇంటెన్స్ యాక్టింగ్ ఉండొచ్చు. సో మనం తన నుంచి ఒక మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాహుల్ రవీంద్ర గారిది థర్డ్ డైరెక్టర్ సినిమా అయితే. ఫస్ట్ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుంది. బట్ ఇది చూస్తే మాత్రం హార్డ్ హిట్టింగ్ వేలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జనరేషన్కి సరిగ్గా సరిపోయేటట్టు రాశారు. అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. లైక్ హూ ఈజ్ యువర్ టైప్, వాట్ ఈజ్ యువర్ టైప్ అని చాలా యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీస్ చాలా క్రింజ్గా వస్తాయి. సో ఇలాంటి లవ్ స్టోరీస్ రావాలనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా ఉంది బికాజ్ ఆఫ్ రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల. అయితే ఏ లవ్ స్టోరీ మూవీ అయినా మ్యూజిక్ అనేది చాలా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అవ్వాలి. దీంట్లో అయితే ఓకేష్గా ఉంది. రాహుల్ రవీంద్ర అన్న యాక్టర్ కన్నా డైరెక్ట్గా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లైక్ యాక్టర్గా చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. లైక్ అందాల రాక్షసి చాలా సినిమాలు చేసి ఉంటారు. కానీ నాకు డైరెక్టర్గా ఎందుకు ఇష్టం అంటే చీలాసో లాంటి సినిమాలు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ వచ్చే టైంలో, కానీ అలాంటి టైంలో టాలీవుడ్లో ఇలాంటి సినిమా తీయడం మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో నాకు ఎప్పుడైతే రాహుల్ రవీంద్ర అన్న రష్మికతో సినిమా తీస్తున్నాడని తెలిసిందో రష్మిక నుంచి యాక్టింగ్ ఎలా బయటికి తీయాలో ఆయనకి తెలుసు. సో నా ఊహలకి ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఫైనల్గా మా టీం చెప్పొచ్చేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ లవ్ స్టోరీ. లైక్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ మధ్య కాంప్లెక్స్ లవ్ స్టోరీ బిల్డ్ అయినట్టు అనిపిస్తుంది. సో మీరు హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీసుకోగలరంటే, హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తీసుకోగలరంటే యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ థియేటర్స్. మా టీం యొక్క హైప్ మీటర్ వచ్చేసి 85%.